గురు పౌర్ణమి సందర్భంగా రైల్వెన్యూపల్లి సాయిబాబా మందిరంలో ఆదివారం 21 తారీఖు స్వామివారికి ఉదయం 5:15 నుండి కాకడ ఆరతితో మొదలైన బాబా గారికి భక్తుల స్వహస్తాలతోటి పాలు, పెరుగు, నదీ జలాలు, పంచామృత అభిషేకం ఏదైనా భక్తుల స్వహస్తాలతోటి అభిషేకం చేసుకునే అవకాశం ఈ యొక్క మందిరంలో కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ వచ్చి ఓ పాలు బ్యాడ్ తీసుకుని స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చని తెలియజేస్తున్నాం. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి వర్షం కారణంగా ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకుని తేవడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కీలో వచ్చి స్వామివారిని దర్శించుకుని కిందకెళ్లి ప్రసాదం తీసుకుని వెళ్లవలసిన కోరుతున్నాము. ఈ పాలాభిషేకం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామండి. నదిని బట్టి ఏమైనా అవకాశం ఉంటే పెంచుతాము. వర్షం ఒకటి పడుతుంది, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేసుకుంటాము. అలాగే ప్రతి ఒక్కరు 11 గంటల నుంచి రాత్రి వరకు సాయిబాబా అన్నప్రసాదం అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ సాయిబాబా అన్నప్రసాదం స్వీకరించవలసిన కోరుతున్నాం. అలాగే సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు సాయిబాబా భజన జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పాల్గొనవలసి కోరుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే సాయంత్రం వేడ తాళాలతోటి పాలకీ మహోత్సవం నిర్వహించబడుతుంది. దీనిలో కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సాయంత్రం 7:30 నుంచి 9 గంటల వరకు బాబావారి దర్శనాలు ఉంటాయి. లాస్ట్ లో శ్రీజారతి, అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ. ఓం శ్రీ సాయినాథాయ నమః. వాళ్ళు ఆ గురువును ప్రార్థించి విద్య, జ్ఞానము, అనేక రకమైనటువంటి విద్యను ప్రసాదించేటువంటి గురువులందరికీ కూడా ఎవరు ఏ సాంప్రదాయాలు వాళ్ళు ప్రార్థించే